హాయ్ హలో అందరికీ నమస్కారం అండి. నేను మీ అక్షయ్ని. వెల్కమ్ టు మై ఛానల్ అక్షయ క్రియేటివ్స్ కిచెన్స్. ఎలా ఉన్నారండి? అందరు బాగున్నారా? మీరు బాగుంటే నేను బాగుందండి. ఎక్కడికో వెళ్ళామని అనుకుంటున్నారు కదండి. నేను మా హస్బెండ్ పెద్దపల్లిలో నిమజ్జనం ఎలా జరుగుతుందని చూడడానికి వెళ్ళామండి. అక్కడ వెళ్ళే వరకు చాలామంది వచ్చారండి. 5కే నిమజ్జనం స్టార్ట్ అయిపోయింది. అక్కడ ఏర్పాట్లు కూడా డెకరేషన్ కూడా చాలా బాగా చేశారండి. చెరువు కాడ మంచి అరటి చెట్లతోటి మంచిగా అన్నీ మంచిగా పోలీస్ బందోబస్తు, మెడికల్, వాటర్ అన్నీ మంచి సౌకర్యాలతో మంచిగా నిర్మించారండి. మేము అక్కడికి వెళ్ళిన కొద్దిసేపటికి ఒక వినాయకుని తీసుకొచ్చారండి. దాన్ని చూడండి ఎంతమంది తీసుకెళ్తున్నారో, ఎంత బాగుందో వినాయకుడు. మనం ఇన్ని రోజులు పూజ చేసి నిమజ్జనం చేయాలంటే చాలా బాధ అనిపిస్తుంది కదా అండి. ఎంతో ఇన్ని రోజులు మంచిగా పూజలు చేసుకొని అన్నీ చేసి ఒక్కటేసారి వినాయకుడు వెళ్ళిపోతే చాలా అంటే చాలా బాధ అనిపిస్తుంది కదండి. మళ్ళీ వినాయక చవితి రావాలంటే మళ్ళీ 1 ఇయర్ ఆగాలి. మళ్ళీ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేయడానికి మళ్ళీ 1 ఇయర్ దాకా ఆగాలండి. నిమజ్జనం మాత్రం చాలా బాగా చేస్తున్నారు. నిమజ్జనం ఇక్కడ స్టార్ట్ అయిపోయింది. అక్కడ క్రేన్ సహాయంతో కూడా క్రేన్ ఎలా వర్క్ చేస్తుంది, ఎట్లా చేస్తుంది అని కూడా క్రేన్ చెక్ చేస్తున్నారండి. మంచిగా అన్ని సౌకర్యాలతో చెక్ చేస్తున్నారండి. దాన్ని చూడండి ఎంతమంది ఎక్కారో క్రేన్ మీద. 2 క్రేన్లు పెట్టారండి. నైట్ క్రౌడ్ ఎట్లుంటుందో తెలియదు కదా, వినాయకుల్ని ఎన్ని వస్తాయో ఏమో అని 2 పెట్టారు. చూడడానికి ఒక సైడు ఉంచారు జనాలను, అటు వినాయకులు వేయడానికి ఒక సైడు తీసుకున్నారు. అన్ని బందోబస్తులు తీసుకున్నారండి. చిన్నపిల్లలు చూడండి ఎంత ఉత్సాహంగా వచ్చి వినాయకుని చూడడానికి ఎప్పుడెప్పుడు చూడాలి, ఎలా నిమజ్జనం చేస్తున్నారని చూడండి. ఈ పాప చూడండి హాయ్ అని చెప్తుంది. అక్కడ ఎంత బాగా చెప్తుంది చూడండి హాయ్ అని. ఎంత క్యూట్గా ఉందో ఈ పాప. మీరు కూడా నిమజ్జనానికి వెళ్ళారా అండి? ఎక్కడెక్కడికి వెళ్ళారు, ఏ నిమజ్జనానికి వెళ్ళారు, ఎక్కడ ఏ సెలబ్రేషన్స్ చేశారు, ఎంత బాగా డెకరేషన్ చేశారో, అక్కడ ఎలా చేశారో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీరు వెళ్ళారా లేదా అని కూడా కామెంట్ చేయండి నిమజ్జనానికి. ఈ వీడియో నచ్చినట్టయితే డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ ప్లీజ్.